అందరూ అనుకుంటారు పర్లా నేను దేవుని యొక్క సేవ ఎంతో చేసేసాను. నేను అనుకుంటాను ఒకసారి. అయ్య బాబోయ్! నేను ఛానెల్ పెట్టేసి అనేక మందికి సువార్త సేవ అందించేస్తున్నాను. నేను ఛానెల్ పెట్టేసి బోలెడన్ని అప్‌లోడ్ చేసేస్తున్నాను. ఇయన్నీని అని నేను అనుకుని అయ్యో! నా ఛానెల్ చూసి ఎంతోమంది మారిపోంటారో, ఎంతోమంది రక్షణ పొందేసుకొని ఉంటారో, ఎంతోమంది అని నేను అనుకుని నాది పరలోక రాజ్యంలో మొదటి సీటు. దేవుడి దగ్గర ఉంటాను. దేవుడికి పాదాల దగ్గర సాక్షుల తర్వాత నేనే ఉంటాననేసి నేను అనుకుంటూ ఉంటాను. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాడు దేవుడు ఏమని అంటే, ప్రభా ప్రభా ఓ యేసయ్యా ఓ యేసయ్యా అదేంటి యేసయ్యా అలా చేస్తున్నావు? నీ నామను బట్టి నేను అద్భుత కార్యాలు చేయలేదా? ప్రవచించలేదా? ప్రవచనం అంటే ఏంటమ్మా? జరగబోయే విషయాన్ని ముందరగా చెప్పడం. ప్రకటన గ్రంథం ఉంది కదా, అది ఎవరి యోహన్న ద్వారా మనకి ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంకా జరగలేదు అంతే కదా, ఇంకా జరుగుతున్నాయి. ఆయన ఎప్పుడు చెప్పాడు? ఒక 100 సంవత్సరాలు తీసేయండి 2025లో నుండి, అంటే 1925 సంవత్సరాలు చిల్లర అవింది ఇప్పటికి. ఇంకా అది ప్రవచనం అంటే అయ్యి ప్రవచనాలు. యెషయా ప్రవచనాలు నెరవేరుతున్నాయా? ఇంకా నెరవేరలేదు. ఇర్మియా నెరవేరలేదు. యెహెజ్కేలు, ఆమోస్ చాలా మంది ఉన్నారు. దానియేలు వీళ్ళందరూ ప్రవచనాలు నెరవేరాలి. ఎన్ని పాత నిబంధన గ్రంథం ఇంకా నెరవేరలేదు. అవి ఏమో చరిత్ర. పాత నిబంధన అంటే, కొత్త నిబంధన అంటే జరగబోయే విషయాలు. అలా పాత నిబంధనలో చెప్పాడు, కొత్త నిబంధనలో జరుగుతున్నాయి, అంతే కదమ్మా. కాబట్టి 2 గ్రంథాలు ఇంపార్టెంటే. 2 గ్రంథాలు చదవాలన్నమాట. ప్రియ నేస్తమా, నువ్వు బైబిల్ 66 గ్రంథాలు నువ్వు పూర్తిగా చదవాలి. కొన్ని గ్రంథాలు నువ్వు చదువుతలేదు కాబట్టి దేవుడు నీకు అర్థం అవడం. చరిత్ర చదవాల్సి అయితే మనం ఏం చెప్పలేము. చరిత్ర వదిలేసి కొత్త నిబంధన చదివితే సరిపోదు. చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి. ప్రభువా నీ నామను బట్టి ప్రవచింపలేదా? జరగబోయే విషయాలు చెప్పలేదా? నీ నామను బట్టి దెయ్యాలు వెలగొట్టలేదా? భయంకరమైన దెయ్యాలు, భూతాలు, పిశాచాలు పట్టుకుని ఉన్న వారిని ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ అంటే పారిపోయి ప్రభా నా ఎదుట అనేసి చెప్తున్నారు. అమ్మ ఎట్కారం చేస్తలేదు. నేను ఎందులో మనం మాట్లాడుకున్నాం, దేవుని యొక్క వాక్యం మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఇలాంటి కొన్ని మాటలు బయటకు వస్తాయి కాబట్టి ఎవరిని ఎక్కించడం లేదు. ప్రియా